హలో, వెల్కమ్ టు 24 ట్రిక్స్ విద్యాలయం. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 సిలబస్ను తెలుగులో చూద్దాం. మొత్తం 100 మార్క్స్ గాను 100 క్వశ్చన్స్, 90 మినిట్స్ టైం ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం 100 మార్క్స్ గాను 4 సెక్షన్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి నుంచి సిలబస్ను చూద్దాం. సెక్షన్ ఏలో జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్, సెక్షన్ బి మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్, సెక్షన్ సి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్, సెక్షన్ డి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. సెక్షన్ ఏ జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ వస్తాయి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రములకు సంబంధించిన సిబిఎస్ఈ సిలబస్లోని 10వ తరగతి స్థాయి వరకు ఉన్న అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సెక్షన్ బి నుంచి మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ సిలబస్ వచ్చేసి మొదటి చాప్టర్ సంఖ్యా వ్యవస్థ, బద్మాస్ నిబంధన గురించి. సెకండ్ చాప్టర్ వచ్చేసి భిన్నాలు, దశాంశ భిన్నాలు. నెక్స్ట్ చాప్టర్ కాసాగు గాసాబా. నెక్స్ట్ నిష్పత్తి అనుపాతం. నెక్స్ట్ చాప్టర్ శాతములు, పర్సంటేజ్. నెక్స్ట్ క్షేత్రగణితం. తర్వాత పని మరియు కాలము. తర్వాత చాప్టర్ కాలం మరియు దూరము. తర్వాత బారు వడ్డీ మరియు చక్ర వడ్డీ. తర్వాత చాప్టర్ 10వ చాప్టర్ లాభ నష్టాలు. తర్వాత చాప్టర్ ప్రాథమిక బీజగణితం. తర్వాత చాప్టర్ రేఖా గణితము. తర్వాత త్రికోణమితి. నెక్స్ట్ చాప్టర్ సాంఖ్యక శాస్త్రం, వర్గమూలాలు. నెక్స్ట్ వయస్సులు. తర్వాత క్యాలెండర్, గడియారము. నెక్స్ట్ పైపులు మరియు తొట్టెలు. సెక్షన్ సి నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్ వస్తాయి. ఇక్కడ సిలబస్ వచ్చేసి చాప్టర్ 1 సాదృశ్యము, చాప్టర్ 2 సంఖ్యా శ్రేణులు మరియు అక్షర శ్రేణులు. తర్వాత కోడింగ్ మరియు డీకోడింగ్. తర్వాత చాప్టర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. తర్వాత చాప్టర్ పోలికలు మరియు భిన్నత్వం. నెక్స్ట్ రక్త సంబంధాలు. నెక్స్ట్ చాప్టర్ అనాలిటికల్ రీజనింగ్. నెక్స్ట్ త్రిపాద తర్కవాదం, సిలోయిజమ్స్. నెక్స్ట్ చాప్టర్ జంబ్లింగ్స్. నెక్స్ట్ వెనిచిత్రాలు. నెక్స్ట్ పజిల్. నెక్స్ట్ దత్తాంశ యోగ్యత, డేటా సఫిషియన్సీ. నెక్స్ట్ ప్రకటనలు, తీర్మానాలు. నెక్స్ట్ చాప్టర్ ప్రకటనలు, ప్రతిస్పందనలు. నెక్స్ట్ చాప్టర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ చాప్టర్ మ్యాప్స్. నెక్స్ట్ చాప్టర్ గ్రాఫ్స్. నెక్స్ట్ చాప్టర్ దిక్కులు. మరియు సెక్షన్ డి నుంచి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. ఈ సిలబస్ అనువాదం కేవలం అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు మాత్రమే రూపొందించడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్లో ప్రకటించిన సిలబస్ని ఫైనల్గా భావించి దీనిని కేవలం అవగాహన కోసం వినియోగించుకోగలరని కోరుతున్నాము.